వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ నుంచి 8 మార్క్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నామా. ఈ ప్రాబ్లమ్స్ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చిన మోడల్ పేపర్స్లో ఉన్నవన్నమాట. చాలా ఈ ఇంపార్టెంట్ మోడల్స్. ఈ సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే అది మనం చెప్పలేమమ్మా, కానీ మోడల్స్ మాత్రం సేమ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చాలా ఈజీయే, ఓకే, కానీ లెందీగా ఉంటాయి. ఓకేనా? లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. Okay, first problem, the diameters of circles in millimeters drawn in a design are given below. ఇక్కడ డయామీటర్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఏది ఇచ్చినా మనకు పర్వాలేదు, క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టే లెక్క. ఓకే, ఈ క్లాస్ ఇంటర్వెల్స్ని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇవి కంటిన్యూస్గా ఉన్నాయా లేదా ఆ ఇచ్చిన ప్రాబ్లంకి అని చెక్ చేయాలి. కంటిన్యూస్గా అంటే ఏంటి? సో మనకి ఇక్కడ 33 ఇస్ ద లోవర్ బౌండ్ కదా, 36 ఇస్ ద అప్పర్ బౌండ్. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్కి 36తో మొదలవ్వాలి. అంటే అప్పర్ బౌండ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ మస్ట్ బి లోవర్ బౌండ్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఇంటర్వెల్. ఓకే, ఈ 36 నుంచి రావాలి. అలాగే ఇక్కడ 40 ఉంది కదా, నెక్స్ట్ 40 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ 44 ఉంది కదా, 44 నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వాలన్నమాట. అలా కంటిన్యూస్గా ఉండాలి. ఓకేనా? సో అప్పర్ బౌండ్ ఆఫ్ ఫస్ట్ వన్, లోవర్ బౌండ్ ఆఫ్ సెకండ్ వన్ అవుతుంది. అప్పర్ బౌండ్ ఆఫ్ సెకండ్ వన్, లోవర్ బౌండ్ ఆఫ్ థర్డ్ వన్ అవుతుంది. అలా వెళ్ళాలన్నమాట. కానీ ఇక్కడ అలా లేదు, అంటే దెర్ ఈజ్ అ గ్యాప్. ఆ గ్యాప్ను మనం ఫైండ్ చేయాలి. ఎంత గ్యాప్ ఉంది? ఈ అప్పర్ బౌండ్కి లోవర్ బౌండ్కి గ్యాప్ ఎంత ఉంది? 1. 36కి 37కి మధ్య 1 కదా గ్యాప్. సో మనం అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ని ఫైండ్ చేసి ఈ క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని ముందు మనం కంటిన్యూస్గా అయ్యేటట్టు రాసుకోవాలన్నమాట. అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేస్తాము? గ్యాప్ 1 కదా, అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటర్నల్ గ్యాప్ బై 2. ఓకే, సో 1/2 అంటే 0.5 అనమాట. ఈ 0.5ని ఏం చేయాలంటే లోవర్ బౌండ్లో నుంచి 0.5 తీసేయాలి, అప్పర్ బౌండ్కి 0.5 కలిపేయాలి. ఓకేనా? సో అప్పుడు ఎలా అవుతుందో చూడండి. మనకి క్లాస్ ఇంటర్వెల్స్ లోవర్ బౌండ్ అంటే మనకి 33లోంచి 0.5 తీసేస్తే 32.5. అప్పర్ బౌండ్ 36, దానికి 0.5 కలిపేస్తే 36.5. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ ఏమవుతుంది? మనకున్నది 37. ఇక్కడ 37 అంటే 36.5, ఇక్కడ 40 అంటే 40.5. లోవర్ బౌండ్లోంచి 0.5 తీసేయాలి, అప్పర్ బౌండ్కి 0.5 కలిపేయాలి. ఓకేనా? సో అలాగా మనం రాసుకుంటే 36.5, 40.5, నెక్స్ట్ 40.5, 44.5, అలాగే 44.5, 48.5, 48.5, 52.5. ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నీ మనకి కంటిన్యూస్గా ఉన్నాయి. చూసారు కదా? సో అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ అయింది, మళ్ళీ అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ అయింది, అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ అయింది. ఓకే, సో ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ రాసేసుకోండి. ఇప్పుడు మనకి ఫార్ములాని బట్టి మనం వెళ్దాం. ఓకేనా? సో మీన్ మన కట్టమన్నది మీన్, స్టాండర్డ్ డీవియేషను. సో మీన్ అంటే ఎలాగ? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ వైఐ బై ఎన్ ఇంటూ హెచ్. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏంటి? ఎస్యూమ్డ్ మీన్ అనమాట. మనం ఈ మిడ్ పాయింట్స్ కట్టి ఈ మిడ్ పాయింట్స్లో ఒక దాన్ని మనం ఎస్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం. ఓకే, హెచ్ అంటే ఏంటి? విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. అంటే ఎంత ఉంది విడ్త్ దీనికి? 36.5 మైనస్ 32.5 అంటే 4 అనమాట. సో హెచ్ ఈక్వల్ టు మనకి 4 అవుతుంది. ఓకేనా? ఎన్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు మనకి ఎన్ అవుతుంది. ఓకేనా? అలాగే వైఐ ఫైండ్ చేయాలి అంటే ముందు మిడ్ పాయింట్ ఫైండ్ చేయాలి, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఈ ఫార్ములాస్ మీకు రావాలి. ఫార్ములాస్ వచ్చిన తర్వాత ఈ టేబులర్ ఫామ్ ఏదయ్యాలో అన్నది మీకు తెలియాలి. ఇవి రెండు మనం బై హార్ట్ చేసుకోవాలి. ఓకేనా? చాలా ఈజీయే, కంగారు పడాల్సింది ఏమీ లేదు, సింపుల్గా అయిపోతుంది. సో మిడ్ పాయింట్ ఫైండ్ చేసేద్దామా? 32.5, 36.5కి మిడ్ పాయింట్ ఎలా ఫైండ్ చేస్తామమ్మా? మామూలుగా అయితే 32.5 ప్లస్ 36.5 డివైడెడ్ బై 2 అంటే ఎంత అవుతుంది? ఇది రెండు యాడ్ చేయండి. 0, 1, 8, 9. ఇది 6 + 2 8 + 1 9,
ఇది 6 by 2. ఓకే, దట్ ఈస్ 2 3s are 6, 2 4s are 8.5, 34.5 ఫస్ట్ మిడ్ పాయింట్. ఓకే, అలాగే మీరు దీనికి కూడా ఫైండ్ చేయాలి. 36.5 ప్లస్ 40.5 డివైడెడ్ బై 2. ఓకే, అది ఎంత అవుతుంది చూడండి. ఇది ఎంత, ఇంకా మీరు ఈజీగా చేయాలి అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ వన్ ఫైండ్ చేసేయండి. ఇది ఎలా ఉంది, ఇది 32.5 కన్నా 2 ఎక్కువగా ఉంది, 34.5. అలాగే ఇక్కడ మనం 2 యాడ్ చేసేస్తాం అనమాట. ఓకే, 38.5 అవుతుంది. లేదు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది మేడం అనుకుంటే ఈ రెండు యాడ్ చేసి బై 2 చేసేసేయండి, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు 42.5, ఇది 46.5, ఇది 50.5. ఓకే, ఇప్పుడు నేను 42.5ని ఎజ్యూమ్డ్ మీన్గా అనుకుంటాను. అంటే నేను తీసుకుంటున్నాను ఒకదాన్ని మీన్గా. ఓకే, సో ఏ ఎంత తీసుకున్నాను, ఎజ్యూమ్డ్ మీన్ 42.5. ఓకేనా, ఇప్పుడు మనం yi కడదాం. yi ఈక్వల్ టు xi మైనస్ a బై హెచ్. xi అంటే ఇది 34 మైనస్ 5, 34.5 మైనస్ 42.5 ఎంత, అది 8. 8 బై హెచ్ ఎంత, ఇది మైనస్ 8 బై హెచ్ 4 అంటే మైనస్ 2 అనమాట. సో 34 ఏం చేసాం ఇక్కడ, 34.5 మైనస్ 42.5 ఎంత, ఇది మైనస్లు ఎక్కువ ఉన్నాయి కదా. సో ఈ రెండిట్లో మైనస్ చేసేస్తే 8, కానీ మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ 8 అనమాట. మైనస్ 8 బై 4 అంటే మైనస్ 2. 38.5 మైనస్ 42.5 అంటే ఎంత, మైనస్ 4. మైనస్ 4 బై 4 అంటే మైనస్ 1. ఇది 0. ఓకే, సో ఎందుకు 0, 42.5 మైనస్ 42.5 బై 4 అంటే 0. నెక్స్ట్ 46.5 మైనస్ 42.5 అంటే 4. 4 బై 4, 4 అంటే ఎందుకు వేస్తున్నాం, హెచ్ 4 కాబట్టి. సో 4 బై 4 అంటే 1. 50.5 మైనస్ 42.5 ఎంత అవుతుంది, 8. 8 బై 4 అంటే 2. ఓకే, చూసారా ప్యాటర్న్ ఎలా వస్తుందో, -2 -1 0 1 2. ఓకేనా, సో y స్క్వేర్ కట్టేద్దాం. ఇక్కడ -2 హోల్ స్క్వేర్ 4, -1 హోల్ స్క్వేర్ 1, 0 హోల్ స్క్వేర్ 0, ఇది 1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. fi yi కట్టేద్దాం. ఇక్కడ fi అంటే 15, yi అంటే -2 అంటే -30, 17 ఇంటూ -1 అంటే -17, 21 ఇంటూ 0 దిస్ వన్ అంటే 0, 22 ఇంటూ 1 22, 25 ఇంటూ 2 50. సో దీని సమ్ చేసేద్దాం. సిగ్మా ఎంత అవుతుంది, 72 మైనస్ 47 అంటే 25. 72 ప్లస్ 72 మైనస్ 47. ఓకే, ఇప్పుడు fi yi స్క్వేర్ చేసేద్దాం. fi అంటే 15, yi స్క్వేర్ అంటే దిస్ వన్ 15 ఇంటూ 4 60, 17 1s are 17, 21 ఇంటూ 0 0, 22 ఇంటూ 1 22, 25 ఇంటూ 4 100. సో ఇవన్నీ యాడ్ చేసేస్తే 100 ప్లస్ 22 122 ప్లస్ 17 139 ప్లస్ 60 199. ఓకే, సో అలాగే మనం ఫ్రీక్వెన్సీ సమ్ చేసేస్తే ఇది 20 ప్లస్ 5 ప్లస్ 2 7 ప్లస్ 1 8 ప్లస్ 7 15 ప్లస్ 5 20 0 2, 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 6 10. ఓకే, సో fi ఏమో మనకి 100 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. ఈ fi సిగ్మా fi అంటే ఏంటి, n ఈక్వల్ టు 100 అనమాట సిగ్మా fi అంటే. ఓకే, అలాగే సిగ్మా fi yi ఏమో 25, సిగ్మా fi yi స్క్వేర్ 199. ఇప్పుడున్న ఫార్ములాస్లో మనం వేసేసేయడమే. ఓకే, సో మనకున్న వాల్యూస్ ఇవి, ఫార్ములా ఇది మీన్ కట్టడానికి. సో ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ ఎంత తీసుకున్నామమ్మా, 42.5. ఓకే, సో వేసేయండి. మీన్ ఈక్వల్ టు 42.5 ఎజ్యూమ్డ్ మీన్ అనమాట. ప్లస్ సిగ్మా fi yi ఎంత వచ్చింది, 25 బై n అంటే 100 ఇంటూ
హెచ్ అంటే 4. హెచ్ అంటే ఏంటి? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకే, సో చేస్తే మనకి ఇది వస్తుంది 25 1s 25, 25 4s 4 1s. సో 42.5 plus 1 that is 43.5 is the mean. ఓకే, ఇప్పుడు వేరియన్స్ కడదాం. సిగ్మా స్క్వేర్ అనమాట ఈక్వల్ టు వేరియన్స్. వేరియన్స్కి ఫార్ములా ఏంటి? హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ వైఐ హోల్ స్క్వేర్. సిగ్మా ఎఫ్ఐ వైఐ హోల్ స్క్వేర్. ఇది మనకి వేరియన్స్కి ఫార్ములా. సో వాటి వాల్యూస్ వేసేద్దాం మళ్ళా. సిగ్మా స్క్వేర్ వేరియన్స్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్, హెచ్ 4 కదా, 4 స్క్వేర్ అంటే 16 బై ఎన్ స్క్వేర్ 100 హోల్ స్క్వేర్ ఇంటూ 100 ఇంటూ ఎన్ అనమాట. సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్ అంటే ఎంత మనకి 199 మైనస్ సిగ్మా ఎఫ్ఐ వైఐ హోల్ స్క్వేర్ అంటే 25 హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ సిగ్మా ఎఫ్ఐ వైఐ ఈక్వల్ టు అది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో మనం సాల్వ్ చేసేద్దాం. 16 బై 100 ఇంటూ 100 ఇంటూ 19900 మైనస్ 25 625. ఓకే, 4 4s 425 4 1s 425. సో 1 బై 625 ఇంటూ, సో ఇది తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 10లోంచి 5 పోతే 5, 9లోంచి 2 పోతే 7, 8లోంచి 6 పోతే 2, 1 9. ఓకే, సో ఇది చేస్తే మనకి ఆన్సర్ 30.84. ఓకే, అయితే మనకి స్టాండర్డ్ డీవియేషన్ కావాలి అంటే రూట్ సిగ్మా స్క్వేర్, రూట్ వేరియన్స్ అనమాట. రూట్ 30.84 దట్ ఈస్ 5.55. ఓకే, ఇలా చేయాలి మనం ప్రాబ్లమ్ని. సో ఈ ప్రాబ్లంలో మనకి ఫస్ట్ ఫార్ములాస్ రావాలి. ఆ తర్వాత ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్గా ఉందో లేదో చూసుకొని, కంటిన్యూస్గా లేకపోతే దాన్ని కంటిన్యూస్ కింద చేసుకోవాలి. గ్యాప్ ఎంత ఉందో ఇంటర్నల్ గ్యాప్ ఫైండ్ చేసి ఇంటర్నల్ గ్యాప్ బై 2 చేసి అది లోవర్ బౌండ్కి తగ్గించాలి. అంటే మనకి 0.5 తగ్గించాం కదా, అలాగే అప్పర్ బౌండ్కి పెంచాలి 0.5ని. ఓకే, అది ఎంత అయితే అంత. 0.5 మనకి ఈ ప్రాబ్లంలో 0.5. సో అది చేసిన తర్వాత అప్పుడు మీకు టేబులర్ ఫామ్లో ఉన్నటువంటి ఏంటేంటి ఫీల్డ్స్ ఉన్నాయో టేబులర్ ఫామ్లో ఏంటేంటి వేయాలి, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, మిడ్ పాయింట్ కట్టాలి, తర్వాత వైఐ కట్టాలి, నెక్స్ట్ వైఐ స్క్వేర్, ఎఫ్ఐ వైఐ, నెక్స్ట్ ఎఫ్ఐ వైఐ స్క్వేర్. సో ఇవన్నీ మీకు ఈ టేబులర్ ఫామ్ రావాలి. వచ్చిన తర్వాత ఈ ఫార్ములాస్ని బట్టి ఇవి కట్టి ఎజ్యూమ్డ్ మీన్ తీసుకోవాలి. తీసుకొని అప్పుడు మిడ్ పాయింట్స్ నుంచి ఎజ్యూమ్డ్ మీన్ తీసుకున్నాక ఇవన్నీ ఇలా కట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మళ్ళీ ఇలాంటిదే. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద మీన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్. ఇందాక మనం చేసిన ప్రాబ్లం కూడా ఫస్ట్ వన్ కూడా షార్ట్ కట్ మెథడ్లోనే చేసాము. ఎందుకు షార్ట్ కట్ మెథడ్ ఎందుకు ఈజీ అంటే ఇక్కడ మనకి టేబులర్ ఫామ్లో వచ్చే క్యాల్కులేషన్స్ ఈజీ షార్ట్ కట్ మెథడ్ అయితే. ఇంకో వేరే మెథడ్ అయితే మనకి అది లెంథీ అయిపోతుంది. క్యాల్కులేటర్ ఉంటే కానీ మనకి ఫాస్ట్గా అవ్వదు. కాబట్టి షార్ట్ కట్ మెథడ్లో మీరు చేసేసినట్లయితే, ఒకవేళ షార్ట్ కట్ మెథడ్ అని మీకు రిప్రజెంట్ చెయ్యకపోయినా సరే మీరు షార్ట్ కట్ మెథడ్లో చేస్తే మీకు ఈజీగా అవుతుంది. ఓకే, ఒకవేళ షార్ట్ కట్ మెథడ్లోనే చేయండి అనిస్తే కంపల్సరీగా ఇదే మెథడ్ మీరు యూజ్ చేయాలి. ఓకే, సో ఏంటి ఇచ్చారు ఇక్కడ? హైట్స్ ఇన్ సెంటీమీటర్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం చూడాల్సింది కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్సా కాదా అని. ఇక్కడ చూడండి 70 75, 75 80, 80 85, 85 90. సో ఇలా చూస్తే మనకి అప్పర్ బౌండ్ నెక్స్ట్ లోవర్ బౌండే అవుతుంది, మళ్ళీ అప్పర్ బౌండ్ నెక్స్ట్ లోవర్ బౌండ్. సో ఇవన్నీ కంటిన్యూస్గానే ఉన్నాయి, ఎక్కడ గ్యాప్ లేదు. కాబట్టి మనం ఏమీ యాడ్ సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏది లేదు దానికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టేబులర్ ఫామ్ చూసుకుందాం. సో ఈ క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ ఏది ఇచ్చినా హైట్స్ ఇన్ సెంటీమీటర్స్ అలా ఏది ఇచ్చినా అది క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఇచ్చింది ఫ్రీక్వెన్సీ. ఓకే, సో వేసేసుకోండి ఇవి రెండు. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ చేసేసేయండి, అది ఎన్ కదా.
సిగ్మా ఎఫ్ఐ అంటే ఎన్. సో ఎంత వచ్చింది మనకి 60 వచ్చింది సమ్ చేసేస్తే. నెక్స్ట్ మనం చేయాల్సింది మిడ్ పాయింట్ కట్టడం. మిడ్ పాయింట్ అంటే ఏంటి? క్లాస్ ఇంటర్వెల్కి మిడ్ పాయింట్ అనమాట. 70 + 75/2 అంటే 72.5. ఎలా వచ్చింది? 145/2. 145/2 అంటే 145 divided by 2. 2 7s are 2 2s are 4, 0.25s are 10. సో 72.5. అలాగే అంటే ఇక్కడ 2.5 పెరిగింది కదా 70కి, అలాగే ఇక్కడ 2.5 పెంచేయండి 77.5. 80కి 2.5 పెంచేయండి 82.5. 85కి 2.5 పెంచండి 87.5. ఎందుకు 2.5 పెంచుతున్నాను? ఇక్కడ పెరిగింది కాబట్టి 70కి 72.5 వచ్చింది కదా, అందుకని నేను ఈజీ మెథడ్లో రాస్తున్నాను. లేదు అనుకుంటే మీరు 80 + 85/2, 85 + 90/2 అలా ఈ రెండు యాడ్ చేసి by 2 చేయండి. ఓకేనా? మీకు డౌట్ అయితే. సో ఇది 92.5, 97.5, ఇది 102.5, ఇది 107.5, ఇది 112.5. ఓకే. సో ఇప్పుడు నేను మిడ్ పాయింట్స్లో ఉన్న వాటిల్లో ఒకదానిని ఎస్యూమ్డ్ మీన్గా తీసుకుంటాను, ఏ అన్నమాట. ఏది తీసుకుంటాను? 92.5ని ఎస్యూమ్డ్ మీన్గా తీసుకున్నాను. ఎందుకు ఇదే తీసుకున్నాను అంటే జస్ట్ కన్వీనియన్స్ కోసం. పైన ఒక 4 ఉన్నాయి, కిందన ఒక 4 ఉన్నాయి, మధ్యలో దాన్ని తీసుకున్నాను నేను. ఓకేనా? ఏదైనా తీసుకోవచ్చు మీరు, బట్ మిడిల్లో ఉన్నదాన్ని తీసుకుంటే బాగుంటుందని నేను తీసుకున్నాను. సో దీనికి ఆపోజిట్గా 0 వేసేసేయాలి. ఓకే. ఎందుకు? 92.5 - 92.5 వస్తుంది కాబట్టి. ఓకే. ఇప్పుడు వైఐల్ ఫైండ్ చేసేద్దాం. 72.5 అంటే xi మైనస్ 92.5 a బై h. అయితే h ఎంత? h అన్నది క్లాస్ ఇంటర్వెల్ విత్ 70 75 కదా. 75 - 70 క్లాస్ ఇంటర్వెల్ విత్ ఎంత? 5. ఎలా వచ్చింది? 75 - 70 చేస్తే వచ్చింది. సో 75 - 70 చేస్తే 5 వచ్చింది. అది విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఓకే. ఇప్పుడు చూడండి, 72.5 - 92.5 అంటే -20/5 h అంటే. సో -20/5 -4. 77.5 - 92.5 అంటే -15. -15/5 అంటే -3. అలాగే 82.5 - 92.5 అంటే -10. -10/5 -2. ఇది 87.5 - 92.5 -5. -5/5 -1. అలాగే ఇప్పుడు ఇవి 97.5 - 92.5 అంటే 5. 5/5 1. 102.5 - 92.5 అంటే 10. 10/5 అంటే 2. అలాగే ఇది 3 వస్తుంది, ఇది 4 వస్తుంది. అలా చేస్తే xi - a/h. ఇప్పుడు నేను y² కడదాం. -4 హోల్ స్క్వేర్ 16, ఇది 9, ఇది 4, ఇది 1, ఇది 0. ఎందుకు? -4 హోల్ స్క్వేర్, -3 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్, 0 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఓకే. ఇప్పుడు మనం fi yi చేద్దాం ఈ రెండింటిని. 3 × -4 -12, ఇది -12, ఈ రెండు -14. 7 × -1 -7, 15 × 0 0, 9 × 1 9, 6 × 2 12, 6 × 3 18, 3 × 4 12. సో ఇదన్నీ సమ్ చేసేస్తే మనకి సిగ్మా fi yi వస్తుంది. సో మైనస్లు యాడ్ చేసేయండి, అలాగే ప్లస్లు యాడ్ చేసేసేయండి. ఈ రెండు చేస్తే మనకి ఇదెంత? ఇది 30, 42, 51. 51 - 45 అంటే ఇది 6 వచ్చింది. ఓకే. ఇవి మైనస్లు, ఇవి ప్లస్లు కాబట్టి. ఇప్పుడు ఇది చేద్దాము. fi × yi². 3 × 16 48, 4 9s are 36, 7 4s are 28, 7 1s are 7, 15 × 0 0, 9 1s are 9, 6 4s are 24, 6 9s are 54,
16 జా 48. ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 254 వచ్చింది. ఓకే, సో అది రాసేసుకుందాము. సిగ్మా FI/YI ఎంత 6. సిగ్మా FI/YI స్క్వేర్ ఈక్వల్ టు 254. ఓకే, సో హెచ్ తెలుసు, ఎన్ తెలుసు, ఏ తెలుసు. సో ఇప్పుడు మీన్ కట్టేద్దామా. మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ, ఎజ్యూమ్డ్ మీన్ 92.5 ప్లస్ సిగ్మా FI/YI 6, మనకి 6/n ఎంత 60, సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, 60 ఇంటూ హెచ్ 5. ఓకే, సో 6 1 జా 6 10 జా 5 1 జా 5 2 జా అంటే 92.5 ప్లస్ 1/2, దట్ ఈస్ 92.5 ప్లస్ 0.5, దట్ ఈక్వల్ టు 93. సో మీన్ ఎంత వచ్చింది 93. నెక్స్ట్ వేరియన్స్ కట్టేద్దాం. వేరియన్స్ ఎలా ఫైండ్ చేస్తాము. h²/n² ఇంటూ n ఇంటూ సిగ్మా FI/YI స్క్వేర్ మైనస్ సిగ్మా FI/YI హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు h² అంటే 5 హోల్ స్క్వేర్ బై n² అంటే 60 హోల్ స్క్వేర్ ఇంటూ n అంటే 60 ఇంటూ సిగ్మా FI/YI స్క్వేర్ అంటే 254 మైనస్ సిగ్మా FI/YI హోల్ స్క్వేర్ అంటే 6 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 25/60 ఇంటూ 60 ఇంటూ ఇది మల్టిప్లై చేసేస్తే మనకి 0 6 4 జా 24 2 6 5 జా 32 32 2 3 6 2 జా 12 3 15 మైనస్ 36. సో దట్ ఈస్ నథింగ్ బట్ 25 1 జా 5 5 జా చూద్దాం. 5 5 జా 5 12 జా 5 5 జా 5 1 జా 5 12 జా అంటే 1/144 ఇంటూ ఇది తీస్తే 15204. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 105.58. 105.58 ఇది మనకి వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అన్నమాట. స్టాండర్డ్ డీవియేషన్ ఎలా వస్తుంది మనకి. స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా కావాలి, దట్ ఈస్ రూట్ సిగ్మా స్క్వేర్. రూట్ సిగ్మా స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 105.58. దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్సర్ మనకి ఎంత వచ్చింది 10.27. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్. సో షార్ట్ కట్ మెథడ్లో ఎజ్యూమ్డ్ మీన్ తీసుకొని ఇలా చేస్తాం అన్నమాట. ఐ థింక్ యూ అండర్స్టూడ్. ఓకేనా. సో ఈ షార్ట్ కట్ మెథడ్లో మనం యూజ్ చేసిన ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేద్దామా. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్ అనమాట. మీన్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా FI/YI బై n ఇంటూ హెచ్. ఓకే, నెక్స్ట్ వేరియన్స్కి ఏంటి. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు h² బై n² ఇంటూ n ఇంటూ సిగ్మా FI/YI స్క్వేర్ మైనస్ సిగ్మా FI/YI హోల్ స్క్వేర్. ఓకే, వేరియన్స్కి ఇది. స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ అంటే రూట్ వేరియన్స్ అన్నమాట. ఓకేనా. సో ఇలా మనం షార్ట్ కట్ మెథడ్లో మనం మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేస్తాం అన్నమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.